త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఏంటమ్మా ఇంత పొద్దున ఉన్న పలంగా వచ్చావు? ఏదైనా ముఖ్యమైన విషయమా? ఏంటమ్మా ఇవి? నాన్నగారు నీ పేరు మీద రాసిన 500 కోట్ల రూపాయల ఆస్తి పేపర్లన్నయ్యా. ఇవి ఊర్మిళ దగ్గర ఉండాలి కదమ్మా, నీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఊర్మిళ పిన్ని తీసుకొచ్చి నాకిచ్చిందన్నయ్య. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఊర్మిళ ఇవ్వడం ఏంటి? అవునన్నయ్య, ఊర్మిళ పిన్ని ఇదివరకట్లా లేదు, ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నీరజ మరణం ఊర్మిళ పిన్నిని పూర్తిగా మార్చేసింది. వదనా, ఇప్పుడు నువ్వు అనుకున్న 500 కోట్ల రూపాయల ఆస్తి వచ్చింది కదా, ఆనందమేనా? ఈ ఆస్తి పేపర్లు మీకు ఇచ్చి వెళ్ళడానికే వచ్చాను. నేను వస్తాను. అదేంటమ్మా చాలా రోజుల తర్వాత వచ్చావు, ఒక్కరోజు ఉండి వెళ్ళొచ్చు కదా. లేదన్నయ్య, అత్తయ్య వాళ్ళకి కానీ ఆయనకు కానీ చెప్పకుండా వచ్చాను. నేను వెళ్ళాలి, లేకపోతే అత్తయ్య కోపడుతుంది. వెళ్ళొస్తానన్నయ్య. బాయ్ వదినా. ఆగు యశోదా, నన్ను క్షమించు యశోదా. నువ్వే కాదు, నీ కూతురు కూడా నన్ను క్షమించాలి. ఏం మాట్లాడుతున్నావు వదినా? నేను క్షమించడం ఏంటి? నా పాప క్షమించడం ఏంటి? నీ విషయంలో నేను ఎన్నో రకాలుగా తప్పులు చేశాను, నిన్నెన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాను, మాటలతో అవమానించాను. నీ విషయంలో ఎప్పుడూ నేను మా అన్నయ్య స్వార్థంగానే ఆలోచించావు. కానీ నీ మంచి మనసు ప్రతిసారి గెలుస్తూనే వచ్చింది. ఆఖరికిప్పుడు కూడా నీ పెళ్ళైన తర్వాత నేను మీ అత్తారింటికొచ్చి నీ కాపురం నాశనం అవ్వడానికి ఒక కారణమయ్యాను. అయినా సరే నువ్వు దాని గురించి ఒక్క మాట కూడా ఇప్పుడు మధుకు చెప్పలేదు. అన్నిటికీ మించి ఈ 500 కోట్ల ఆస్తి నువ్వు తెచ్చివ్వకపోయినా మాకు తెలిసేదే కాదు, కానీ నీ వంతు బాధ్యతగా నువ్వు తెచ్చిచ్చావు. నీ స్థానంలో నేనుంటే మాత్రం ఖచ్చితంగా ఇచ్చేదాన్ని కాదు యశోదా. నిజంగా నువ్వు గొప్ప మనసును దానివే. అలాంటి నీకు నేనొక విషయం చెప్పాలి. ఇన్ని రోజులు నిజాన్ని అబద్ధంగాను, అబద్ధాన్ని నిజంగాను చెప్తూ వచ్చాను. నాకు మాత్రమే తెలిసిన ఒకే ఒక్క నిజం ఏంటంటే నీ కూతురు మా అన్నయ్య బిడ్డ కాదు. ఈ విషయం చనిపోతావు నీకు మా అన్నయ్య చెప్పాడు, నేను కూడా అదే చెప్తున్నాను. అలాగే మా అన్నయ్య చనిపోతావు నీకో నిజం చెప్పాలనుకున్నాడా? మా అన్నయ్య చెప్పాలనుకున్న నిజం ఏంటంటే